ఈ మధ్య కాలంలో మనం ఏ సమస్యతో డాక్టర్ దగ్గరికెళ్ళినా టెస్టులు చేసి ముందుగా చెప్పేది మీకు B12 డెఫిషియన్సీ ఉంది అని. అవునా? అసలు ఈ B12 అంటే ఏంటి? గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ ఇదే ప్రాబ్లం ఎందుకొస్తుంది? మనం రోజు మనకు తెలియకుండా చేసే మిస్టేక్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చు? డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన బాడీలో B12 తక్కువగా ఉంది అని ఎలా గుర్తించాలంటే మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అవేంటో చెప్తా వినండి. విపరీతమైన నీరసం, ఎంత నిద్రపోయినా ఎంత రెస్ట్ తీసుకున్నా అలసటగా అనిపించడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం, మొద్దుబారడం, జ్ఞాపక శక్తి తగ్గడం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, ఏకాగ్రత లేకపోవడం, నాలుక ఎర్రగా అవ్వడం లేదా నోటిపూత రావడం, నాలుకపై నోట్లో అల్సర్స్ రావడం, చిరాకు, డిప్రెషన్, కారణం లేకుండానే మూడ్ స్వింగ్స్ రావడం. మీకు ఇలా అనిపిస్తే మీకు B12 డెఫిషియన్సీ ఉన్నట్లే. మరి ఎందుకు ఈ లోపం వస్తుంది అంటే జనరల్గా 3 కారణాలున్నాయి. మొదటిది డైట్. B12 సహజంగా జంతు సంబంధిత ఆహారంలో అంటే నాన్ వెజ్ అండ్ డైరీలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా వెజిటేరియన్ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఇది అందడం లేదు. రెండవది జీర్ణక్రియ సమస్యలు. మన తిన్న ఆహారం నుంచి B12ని మన బాడీ గ్రహించాలంటే పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ఉండాలి. ఎసిడిటీ అని ఇష్టం వచ్చినట్లు యాంటాసిడ్స్ లేదా గ్యాస్ టాబ్లెట్స్ వాడితే యాసిడ్ తగ్గిపోయి B12 అబ్జర్ప్షన్ ఆగిపోతుంది. ఇక ఇంకో రీజన్ అతిగా ఆల్కహాల్ తీసుకోవడం, ఇంకా కొన్ని రకాల డయాబెటీస్ మందులు వాడడం వల్ల కూడా ఈ లోపం వస్తుంది. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే చికెన్ లివర్, మటన్ లివర్, ఫిష్ అండ్ ఎగ్స్లో B12 పుష్కలంగా ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు లివర్ని వారానికి 2 సార్లు తీసుకుంటే B12 బాగా పెరుగుతుంది. ఇక వెజిటేరియన్స్ విషయానికి వస్తే పాలు, పెరుగు, పన్నీర్ వంటి డైరీ ప్రోడక్ట్స్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్లో కూడా B12 కొంత మోతాదులో ఉంటుంది. సో ఈ ఫుడ్స్ని మీ డైట్స్లో రెగ్యులర్గా చేర్చుకోండి. ఒకవేళ మీ B12 లెవెల్స్ మరీ తక్కువగా ఉంటే అంటే 200 pg/ml కంటే తక్కువగా ఉంటే డాక్టర్ సూచనతో B12 ఇంజెక్షన్స్ లేదా సప్లిమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకోవడం బెస్ట్. గుర్తుంచుకోండి, బిజీ లైఫ్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మనం డైలీ తినే ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే B12 డెఫిషియన్సీ నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.